మన ఇంటి ముందుకు వచ్చి క్లింగ్ క్లింగ్ అని బెల్ కొడతాడు, మనం డోర్ తీయగానే లెటర్ ఇస్తాడు. వాడి మొహంకి వెళ్ళి కూడా చూడం మనం, నాకు తెలుసు. వాడి మొహంకి వెళ్ళి కూడా చూడు, మనీ ఆర్డర్ వచ్చిందా లేకపోతే ఎవరు రాశారు ఉత్తరం అనేటటువంటి విధానంగా చూసుకొని వెంటనే ఏదైనా సైన్ కావాలంటే సైన్ చేసి నేను వెంటనే పంపించేస్తాం. అయితే మీరు నా వైపు చూడొద్దు కానీ నన్ను నడిపించినటువంటి దేవుని వైపు చూడండి. దేవుడు మీతో కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని బలపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నాకు ఆదేశాన్ని ఇచ్చి మీ మధ్యలోనికి పంపించాడు. అయితే కొద్ది నిమిషాలు నేను మీ మధ్యలో దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకని సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే స్తోత్రాలు కొంతమంది చెప్పలేదు, వాళ్ళకి సిద్ధపాటు లేదనే. అందరం చేద్దాం హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చిందే వాక్యం ద్వారాగు బలపరచబట్టానికి. పలహారం కోసం ఎంతమంది వచ్చారు చేతండి? ఎవరు రారు, ఎందుకంటే మన ఉద్దేశం అది కాదు. మన కుటుంబాన్ని ప్రేమించి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదరించాలనే ఉద్దేశంతో, లేదంటే ప్రభు వాక్యాన్ని విని గ్రహించాలనే తలంపుతోనే మనం ప్రార్థనకు వస్తాం. మనమేమో అజ్ఞానమైనటువంటి లేదంటే చిన్నపిల్లలం కాదు మనం పలహారం కోసం రావడానికి. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమైన ఆహారమైన వాక్యం కోసమే మనం వస్తాం. హల్లెలూయా. వాక్యం చెబుతా ఉంది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యంలో, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొనుట, చెప్పాలి, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొనుట అని మనం ఆపేస్తాం. కాదు, దాని ఇంకొక తోక ఉంటుంది, దానికి ఆశీర్వాదకరం మగును అని అంటాడు అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా వినండి, ఎప్పుడైనా ఒక పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కార్డు మీద ఒక వాక్యం రాస్తారు. ఏ వాక్యం అది? వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని ఆపేస్తారు. కాదు, ఘనమైనదిగా ఉండవలెను అని ఉంటుంది బైబిల్లో. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఘనం చేస్తున్నాం. బైబిల్ మనకేం చెబుతుందంటే ఘనంగా ఉండాలి అని చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే మనమేమో ఆ పెళ్లిని మాత్రమే ఘనమైనదిగా ఎంచుతాం. ప్రభు మాత్రం పెళ్ళైన తర్వాత మరణించేంత వరకు ఘనంగా ఉండాలి, భార్యాభర్తల నమ్మకంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని ఆయన జీవితానికి మొత్తానికి సంబంధించిన మాట చెబుతా ఉంటే మనమేమో ఆ ఒక్కరోజే డీజే పెట్టాలి, ఆ ఒక్కరోజే భోజనాలు పెట్టాలి, ఆ ఒక్కరోజే పెద్ద మండపం వేయాలని ఆ ఒక్కరోజు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా దేవుని పిల్లలారా కేవలం ఒక్క రోజుకు సంబంధించింది కాదు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా మనం మరణించిన తర్వాత కూడా మన జీవితాల్లో పనిచేసిద్ది. హల్లెలూయా. వాక్యంలోనికి మనం ప్రవేశించినట్లయితే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమగును అని వాక్యం చెబుతుంది. అయితే మరి ఈ జ్ఞాపకార్థ కూడికకు ప్రామాణికమైనటువంటి చనిపోయినటువంటి పెద్ద ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు. అయితే నేను ఆయన గురించి చెప్పడానికి రాలేదు, కానీ ఆయన జ్ఞాపకార్థ కూటాన్ని ప్రభువుకు మహిమకరంగా మనకు అనేక రకాలైనటువంటి హెచ్చరికలు కానీ అనేక రకాలైనటువంటి మేల్కొల్పు సంబంధమైనటువంటి మాటలు కానీ తెలియజేయడానికి దేవుడు నన్ను మీ మధ్యలోనికి పంపించి ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని పిల్లలారా మనకు కొన్నిసార్లు వినపడతాయి. ఎందుకనంటే అన్ని పాటలు కూడా అన్నిసార్లు మనకు ఆదరణనివ్వవు. కొన్ని పాటలు మాత్రం మనకి సందర్భాన్ని బట్టి ఆదరణ ఇస్తూ ఉంటాయి. అయితే మనం ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తూ ఉంటాం, కానీ ప్రతి ఆదివారం రోజు కూడా మనం దేవుని కృపను బట్టి ఆదరణ పొందలేకపోవచ్చు. ఆ దినాన మనకున్న అటువంటి డిస్టర్బెన్స్లను బట్టో, లేదంటే ఆ దినాన మనకున్నటువంటి హడావుడిని బట్టో, ఆ దినాన మనకున్నటువంటి తర్వాత పనులను బట్టో ఒక్కోసారి ఏదో ప్రార్థనకు వెళ్ళాలి, హాజరేయించుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటాం. అయితే నేను గొప్ప ప్రసంగికుడిని చెప్పట్లేదు, కానీ నేను పోస్ట్ మ్యాన్ని. మీరు నా వైపు చూడొద్దు, నా గురించి ఆలోచించొద్దు. దేవుని పిల్లలారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మాత్రమే మీరు గ్రహించండి. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమవుతుంది అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే ప్రాముఖ్యమైనటువంటి నీతిమంతుడు ఎవరాయి అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కన్నా ముందున్నటువంటి నీతిమంతులు ఉన్నారు. అయితే ఇందాకలా పెద్ద ఆయన ప్రార్థన చేస్తూ మా నీతి మురికి గుడ్డ లాంటిదయ్యా అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ మన సొంత జ్ఞానాన్ని బట్టి కానీ వచ్చినటువంటి నీతి మురికి గుడ్డ లాంటిదే, కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి విధానాన్ని బట్టి నీతిమంతులమైనటువంటి మన నీతి మురికి గుడ్డ లాంటి నీతి అయితే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పిల్లలారా మనలను తన రక్తంతో కడగడానికి
కలువరి శిలువలో ఎంత ప్రయాసపడ్డాడో మనకు తెలుసు. ఆయన ఎంత వేదన అనుభవించాడో మనం గ్రహించాం. మనం అంటే అందరు కాదు, కానీ ప్రభువు యొక్క వాక్యాన్ని గ్రహించిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అని, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందని. తర్వాత మనందరము గొర్రెల వలె త్రోవ తప్పామని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే వినండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలో మనందరం కూడా ఈ దినాన రక్షణ పొందుకున్నాం. అందుకని అపోస్తుల కార్యముల్లో పౌలు అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము మీద మిమ్మల్ని నాయకులుగా ఉంచాడని మాలాంటి వారిని హెచ్చరిస్తూ ఉంటాడు ప్రభు. అయితే మీ అందరినీ ఆయన దేని పెట్టి కొన్నాడు అని అంటే కృప పెట్టి అని మనందరం అనుకుంటాం. కృప అనే మాట వాస్తవమే. అయితే ఆ కృప కలగడానికి కారణమైనటువంటి ఆయన శ్రమ, ఆయన రక్తం, ఆయన ప్రాణత్యాగం, ఆయన శిలువ యాగాన్ని మనం మర్చిపోతున్నాం. కృప ఉచితమైందే అంటే మనకొచ్చేటటువంటి కృప ఉచితమైందే, కానీ ఆ కృపనివ్వడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత శ్రమ అనుభవించాడు, ఎంత వేదన పొందాడు మనం గ్రహించాలి. పెద్దలు దైవజనులు చెబుతూ ఉంటారు, ఆయన శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆయన 100% మానవుడిగా ఉన్నాడంట. ఆ కొడుతున్నటువంటి దెబ్బలకి ఆయన, పెద్దలు చెబుతూ ఉంటారు, గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకున్నాడని చెబుతారు. అంటే ఎంత శ్రమ అనుభవించి మనల్ని అన్నాడు. ఈ దినాన దేవుని పిల్లల చాలామంది బల్లలో చేయి వేయడానికి సిగ్గుపడతారు, బల్లలో చేయి వేయడానికి నిదానిస్తారు, బల్లలో చేయి వేయడానికి ఇష్టపడరు. మామూలు ప్రార్థనకి బల్లారాధనని ఒకే రకమైనటువంటి వ్యత్యాసంతో చూసి, లేదంటే రోజు మనం ఇంట్లో తినేటటువంటి రొట్టెలు ఆ దినాన ప్రభు బలలో ఇచ్చేటటువంటి రొట్టె రెండు ఒకటేననేటటువంటి ఉద్దేశంతో చాలామంది అలర చిల్లరగా లేదంటే అయోగ్యముగా బలలో చేయి వేస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఆ రొట్టె దేవుని పిల్లలారా దేవుని యొక్క శ్రమ అనుభవించినప్పుడు ఆయన వీపు నాగటి సాళ్ల వలె దున్నబడిందని పెద్దలు వాక్యం మనకు చెబుతూ ఉంటుంది. కాబట్టి అది ఆ వీపుతో సమానమైనటువంటిది ఆ యొక్క రొట్టె. దానిని ఎట్టబడితే అట్ట, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు ఇస్తే మనం తీసుకోకూడదు, ఎలా పడితే అలా మనం తీసుకోకూడదు. ఇది నాన్న కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆయనకు పెత్తనం వేయకపోతే రేపటి నుంచి ప్రార్థనకు రాడేమో, ఆయన పెత్తనం వేయకపోతే రేపటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని రానియడేమోనని వాడు ఎలాంటి వాడైనా సరే వాళ్ళ ద్వారా బల్లెప్పిస్తూ ఉంటారు కొంతమంది పాస్టర్ గారు. కొంతమంది పాస్టర్ గారులు అయితే ఎట్టున్నా కూడా బల్లిద్దాం, లేకపోతే రేపటి నుంచి సంఘానికి రారు, వేరే చర్చికి పోతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎట్టున్నా కూడా బల్లెస్తానంటారు. అయితే దేవుని పిల్లల అతిశయం కొరకు కాదు, కానీ నేనైతే సంఘంలో ఏం చేస్తానంటే ముందు ఆ వాక్యాన్ని చదివిస్తాను. ఎవడైనా సరే అయోగ్యముగా ఉంటే మీకు రోగాలు వస్తాయి, మీరు నిద్రపోతారంటే చచ్చిపోతారు, అందుకని అయోగ్యంగా ఎవడు కూడా చేయొద్దు. ఇప్పుడు ఒకవేళ మనుషుల ముందు మీరు ధైర్యంగా నిలబడ్డప్పటికీ మీరు అయోగ్యముగా ఉన్నట్లయితే దయచేసి కూర్చోనండి. తీసుకున్న మీకు శాపం, ఇచ్చినటువంటి నాకు శాపం. తీసుకున్నటువంటి నీకు శాపం, నీ కుటుంబానికి శాపం. ఇచ్చినటువంటి నాకు శాపం, నా కుటుంబానికి సంఘానికి శాపం. నిన్ను బట్టి సంఘం నాశనం అయిపోయింది, నిన్ను బట్టి నేను నాశనం అయిపోతా, నిన్ను బట్టి నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోతారు. కాబట్టి నువ్వు చేసేటటువంటి ఒక్క చిన్న తప్పు, అయోగ్యముగా బల్లలో చేయి వేస్తున్నటువంటి కారణం చేత నీకు అనేకమైనటువంటి సమస్యలు నీకు నీ పక్కన ఉన్న వాళ్ళకి వస్తూ ఉన్నాయి. దయచేసి నువ్వు కూర్చో అని చాలా వివరంగా ఖండించి దండించి చెబుతాను అనమాట. కారణం ఏంటి అనంటే, నన్ను ఎక్కడ కాపలాగా పెట్టాడు అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం మీద కావలివాడిగా పెట్టాడు. వారిని జాగ్రత్తగా కాయవలసినటువంటి బాధ్యత ఎవరిది? 23వ కీర్తనలో ప్రభు మనకేం చెబుతున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెబుతూ అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి భయపడను అంటూ మరొక మాటగా అంటున్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర ఏమో దేవుని పిల్లలారా దెబ్బకు సూచన, దండమేమో ఆదరణకు సూచన. దండం అంటే దేవుని పిల్లల చేతులతో దండం పెట్టేది కాదు, స్తోత్రం కలుగును గాక. అది రాజు చేతిలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి స్టిక్ లాంటిది, కర్ర లాంటిది. దాన్ని గనక దేవుని పిల్లలారా ఎవరైనా హడావుడిగా లోపల వచ్చినప్పుడు ప్రజలందరూ గనక వాడిని కొట్టొచ్చు, చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. రాజు గనక ఆ చేతిలో ఉన్నటువంటి దండాన్ని గనక ఇట్లా చూపెట్టాడు అని అంటే వాడు ఎంత పాపైనా సరే వాడిని టాపేయాలి, వాడిని ఏమనకూడదు. ఇకప్పుడు అంటే కాపాడేదానిని దండం అంటారు. అంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా దేనికి భయపడను, ఎందుకంటే నువ్వు నన్ను కొట్టడానికి అవకాశం ఉంది, కొట్టి నన్ను చీకట్లో నుంచి నడిపించడానికి అవకాశం ఉంది, లేదంటే నాకు తెలియగా ఒకవేళ ఈ చీకట్లో పడినట్లయితే నీ దండముతో నన్ను కాపాడతావనేటటువంటి అర్థాన్ని కూడా ఆ మాట మనకు తెలియజేస్తా ఉంది. అందుకని దేవుని పిల్లలారా సేవకుడు అంటే ఎల్లప్పుడూ కూడా ప్రేమించేవాడు మాత్రమే కాదు,
వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందు వాక్యం ద్వారా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని వాక్యం చెబుతుంది. అయితే ఈ సమయంలో నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అనంటే, దేవుని పిల్లలారా, నీతిమంతుడు అనబడినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. యేసు ప్రభు నీతిమంతుడు అనే సంగతి మనందరికీ తెలుసు. అయితే ఓ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. బాగా తెలిసిన వ్యక్తి, మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. ఆయనకు ఒకే ఒక బిరుదు ఉంది బైబిల్లో. ఉన్నటువంటి బిరుదు ఏంటి అనంటే విశ్వాసులకు తండ్రి. ఏం పేరు చెప్పాలి? ఆయనకున్న బిరుదు ఏంది? వెనకాల వాళ్ళు చెప్పాలి. విశ్వాసులకు చెప్పాలి, వెనకాల చెప్పట్లా. విశ్వాసులకు. నాకు కరెంట్ ఒకపట్టలేదు. కరెంట్ లేపేసరికి మీరు ఒకపట్టలేదు కాబట్టి మీ స్వరాలు నాకు వినపడాలి. విశ్వాసులకు అందరు చెప్పాలి. విశ్వాసులకు తండ్రి ఎవరైనా? అబ్రహాము గారు. ఈయన గురించి రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చెబుతుంది, 18వ వాక్యంలో. ఆయనంట విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడు అనంటే, పిల్లలు పుడతారనేటటువంటి నిరీక్షణ లేనప్పుడు, ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట ఆయన. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. ఆయనంట పిల్లలు పుడతారనే దానికి ఆధారం లేనప్పుడు, నాకెందుకు పిల్లలు పుడతారు, ఇంకా ఈ ముసలి వయసులో, నాకు ఈ 100 సంవత్సరాల వయసులో నాకు పిల్లలు ఎందుకు పుడతారు అంటే, ఆ 100 సంవత్సరాల వయసులో కూడా ఏం కలిగి ఉన్నాడంట ఆయన? నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడంట? నిరీక్షణ అంటే చెప్పండి అక్క, మీరు చెప్పండి. నిరీక్షణ అంటే ఏంది? ఎస్, ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూపు. 100 సంవత్సరాల వయసులో ఎవరైనా పిల్లలు పుడతారని ఎదురు చూస్తారా? చూడరు. అయిన వాళ్ళు ఎదురు చూశారు. కారణం ఏంటంటే, దేవునికి చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించారు, మరియు విశ్వాసం విషయంలో నిష్ట కలిగి ఉన్నారు. పనికిమాలిన వాళ్ళు వచ్చే ఇంకెందుకు జరిగిద్ది లేరా నీకు కార్యం, ఇంకెందుకు జరిగిద్ది లేరా, నువ్వు దాదాపుగా క్యాన్సర్ వచ్చింది, నీకు నువ్వు చచ్చిపోతావురా, ఇక నీ జీవితం అయిపోయింది ఈ రోజుతో. క్యాన్సర్ వచ్చి ఎవరు బ్రతికారా? అరే, నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఇల్లు కట్టలేవురా, ఇప్పుడు బాప్తీసం తీసుకుంటున్నావు, కుర్రోడివి, నువ్వు ఏడ నిలబడతావు అని విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ అబ్రహాం మాత్రం విశ్వాసం అంటే నిరీక్షణ ఉంచడానికి, విశ్వసించడానికి, నమ్మడానికి ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ విషయంలో ఆయన ఒక్క అడుగైనా కూడా వెనకబడలేదంట. స్తోత్రం కలుగును గాక. ఈయనను గురించి అదే పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క క్రమాన్ని వివరిస్తూ, నీతిమంతుల యొక్క క్రమాన్ని వివరిస్తూ అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, వాళ్ళంట వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదంట, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదంట. కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ఈ భూమి మీద మనము యాత్రికులము, ఈ భూమి మీద మనము ప్రయాణికులము, ఈ భూమి మీద మనము చుట్టం లాంటి వాళ్ళు అనే సంగతిని గుర్తెరిగి, ఈ లోకం కాదు మనకు కావాల్సింది, పరసంబంధమైనటువంటి దేశం మనకు కావాలి అని వాళ్ళంట విశ్వాసం విషయంలో వెనకబడలేదంట, పరిశుద్ధత విషయంలో వెనకబడలేదంట. దేవుడు వాళ్ళ దేవుడను అని అనిపించుకోవడానికి సిగ్గుపడాడంట. స్తోత్రం కలుగును గాక. అబ్రహామును గురించి పౌలు గారు ఏం చెబుతున్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడాడంట. ఎందుకు సిగ్గుపడాడు? ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిండు. దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని ఇస్తానండు, వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీ ప్రజలను పంపిస్తానన్నాడు. ఆయన చిన్న విషయంలో కునికి నిద్రపోయాడు. నిద్రపోయినందుకు ఆ ఆశీర్వాదం 400 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసం విషయంలో వెనకబడలేదంట. మనము ఏదైనా ఒక అంశం మీద కూర్చొని 4 రోజులు ప్రార్థన చేయండి అనంటే 4 గంటలు కూడా ప్రార్థన చేయలేం. కారణం ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి? దేవుని పిల్ల ప్రతిదీ రెడీమేడ్గా కావాలి. బట్టలు కావాలి, డిసెంబర్ 24వ తారీఖు షాపులోకి పోయి 1500 దాన్ని 2500 కొనుక్కొని రావాలి. రెడీమేడ్ అంటే మనకు వెంటనే కావాలి ప్రతిదీ. అందుకని మనం కుక్కర్లో అన్నం పెడతాం, స్విచ్ చేస్తాం, ఫోన్ కాసేపు చూసుకుంటాం. అంటే ఫోన్ చూసుకోవడానికి మనకు సమయం ఎంతైనా సరిపోదు, అన్నం వండుకోవడానికి మాత్రం 5 నిమిషాలు ఎక్కువ.
కుక్కర్లో వండుకోమాకండి, రైస్ కుక్కర్లో వండుకోమాకండి, క్యాన్సర్ వచ్చి పోతున్నారు అని అంటే కాదు, మాకు సెల్లు చూసుకునే సమయం కావాలి కాబట్టి మాకు రైస్ కుక్కరే బెటర్. ప్రతిదీ రెడీమేడ్గా కావాలి. కట్టెల పొయ్యి మీద అన్నం వండటం ఎంతమందికి వచ్చి ఇక్కడ? గ్యాస్ స్టవ్ లేకపోతే అన్నం వండటం మానేసేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? రెడీమేడ్గా కావాలి, ప్రతిదీ వెంటనే అయిపోవాలి, కష్టపడకూడదు. పంపు కొట్టలేక మోటార్ వేయమంటున్నారు ఇంట్లో. ఇప్పుడు మోటార్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మోటార్ దగ్గరకు పోయి నీళ్లు పట్టడానికి నువ్వు బట్టు అనుకునే పరిస్థితి. ఇప్పుడు బజార్లో ఏమంటే, మా ఊర్లో అయితే బజార్లో ఏమంటే ప్రతి ఇంటికి కుళాయి వేశారు గవర్నమెంట్ వాళ్ళు, మీ ఊర్లో కూడా వేసే ఉంటారు. అక్కడికి పోయి నీళ్లు పట్టడానికి కూడా కొంతమంది దేవుని పిల్లలారా గొడవలాడుకొని పంచాయతీలు మా దగ్గరకు వస్తున్నాయి. నీళ్లు పట్టమంటే పట్టట్లేదండి ఈ అమ్మాయి. పాస్టర్ గారు, నేను గ్యాస్ మీద అన్నం పెట్టానండి, గ్యాస్ దగ్గర ఉండాలి కదా అండి నేను, మరి మా ఆయన పడితే ఏమైందండి అని చిన్న చిన్న విషయాలకు తగులు పెట్టుకుని, అంటే ప్రతిదీ రెడీమేడ్గా కావాలి, ఇదేనా వెంటనే కావాలి. అందుకని 4 గంటలు ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం ఆరాధనలో దేవుని పిల్లలారా 11 గంటలకు స్టార్ట్ చేసినటువంటి ప్రార్థన 1 దాటిందంటే గడియారంకి వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది, ఆప సోఫాలు పడేవాళ్ళు కొంతమంది, కానీ పాస్టర్ గారు అనేవాళ్ళు కొంతమంది, పక్క నుండి సైగ చేసేవాళ్ళు కొంతమంది. అంటే మనకేం కావాలయ్యా అంటే దీవెన మాత్రం బలమైనది కావాలి, ప్రార్థన మాత్రం షార్ట్గా కొంచెంగా ఉండాలి. 3 గంటలు దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చోలేని నువ్వు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఎలా ఉండగలుగుతావు? పరలోక రాజ్యంలో ఏముండిద్ది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెబుతున్నారు, కెరూబులు శరాపులంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే దేవాలయపు గుమ్మములు అదురుతా ఉన్నాయంట. అంత స్వరమెత్తి భేకరంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంటే పరలోక రాజ్యంలో స్తుతి ఉండేది. పరలోక రాజ్యంలో స్వరములతోనే పని. ఇక్కడ పాట పాడమంటే పాడరు, ప్రార్థన చేయమంటే చేయరు, వాక్యం చదవమంటే చదవరు, చెప్పమంటే చెప్పరు, కానీ రెడీమేడ్గా ఆశీర్వాదాలు కావాలి. మోకరించి కూర్చోగానే ఆమెననే లోపులో ప్రార్థనలో ఆశీర్వాదం రావాలి. ఓ పాస్టర్ గారు ఇదనాను ఒక ఆదివారం వాక్యం చెబుతూ, నువ్వు విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు, అదిగో కొండన పోయి పక్కన పడమంటే పడిద్ది అని వాక్యం చెబితే ఆమెకి ఎట్ట అర్థమైందో, వాళ్ళ ఇంటి పక్కన ఒక దెబ్బ ఉండిద్దంట. మీరు వినే ఉంటారు ఈ సామెత. ఇంటి పక్కన దెబ్బ ఉండిద్దంట, కూర్చుందంట ఇంట్లో, అయ్యా ఏసునామం నాకు విశ్వాసం ఉంది, ఆ దెబ్బ ఇప్పుడే పోయి అవతల ఇంట్లో పడాలి అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటం, బయటకు వచ్చి ఆ దెబ్బకెళ్ళి చుట్టం, ఇంకా బాగాలేదండి అని మళ్ళీ పట్టు, మళ్ళీ ప్రార్థన చేయటం, మళ్ళీ రావటం. దాదాపుకు దేవుని పిల్లలారా 15 నిమిషాలు 20 నిమిషాలు అలాగే చేసి వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసిందంట, నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు. ఇప్పుడు ఈ నింద ఎవరికి వచ్చింది చెప్పాలి? ఎవరికి వచ్చింది? పాస్టర్ గారి మీదకి వచ్చింది. దేవుని పిల్లలారా, విశ్వాసం అనే దానికి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని బైబిల్ నిర్వచనం చెబుతుంది. నీతిమంతులు అనంటే దేవుడు మన దగ్గరకు వచ్చి మన దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడకూడదు. ఒకసారి దానియేలు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద అనవసరంగా నిందేసి అనవసరంగా చాడీలు చెప్పి ఆయన్ని సింహాల బోనులో వేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మరి రాజు వార్త బయలుదేరిన తర్వాత రాజాజ్ఞ వెనక్కి తిరగడానికి వీల్లేదు. అది శాసనం రాసినటువంటి రాజు వల్ల కూడా కాదనమాట. ఒక ఆజ్ఞ బయలుదేరింది అనంటే అది ఖచ్చితంగా జరగాలంతే. ఒకవేళ జరగకూడదు అనంటే దానికి బలమైన కారణం ఒకటి ఉండాలి. అయితే ఈ దానియేలుని ఏ రకంగా కూడా ఎన్ని రకాలుగా వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ తప్పును పసిగట్టడానికి ప్రయత్నించిన ఏ విషయంలో కూడా తప్పు దొరకలేదు ఆయనకి. ఆయన విషయంలో తప్పు దొరకలేదు. అందుకని ప్రార్థన విషయంలోనే ఇక ప్రార్థన చేయకూడదనే రూల్ తీసుకొచ్చారు. మనోడేమో మరణాన్నైనా ఇష్టపడతాడు కానీ ప్రార్థన మాత్రం మానడు. ఎవరు? దానియేలు గారు. అందుకని వాళ్ళకి తెలుసు కదా ప్రార్థన చేసుకునే టైం అయింది. వాళ్ళు పోయారు, చూశారు, ఇదిగో రాజుగారు 1 నెల రోజుల పాటు నీకు తప్ప ఊరికి ప్రార్థన చేయమన్నావు, చేయొద్దన్నావు కదా, దానియేలు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటుండు అని నింద మోపారు. సరే సింహాల బోన్లో వేశారు. వేసే ముందంట దేవుని పిల్లలారా ఆ రాజు ఎంతో ప్రయత్నం చేశాడంట దానియేలుని కాపాడటానికి, కానీ అవకాశం లేకుండా పోయింది. సరే ఆ రాత్రి అంతా ఆయన భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నాడు, డాన్సులు ఆడనీయలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి రంబలో అలాంటి వాళ్ళు ఉంటారు రాజుల ముందు, అలాంటి వాళ్ళ చేత డాన్సులు ఆడనీయలేదు, ఉపవాసం ఉన్నాడు, కింద పడుకున్నాడు. ఆ రోజున తెల్లవారుజామున దేవుని పిల్లలారా పరుగున సింహాల గుహ దగ్గరకు పోయి ఓ మాట అంటున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం అనుకుంటా ఉండిద్ది. దానియేలు అని పిలిచి
నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడేనా? ఏమంటాడు? నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా అనేసరికి ఆయన అంటున్నాడు, రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవునికి నాలో ఏ లోపం కనపడలేదు, ఏ పాపం కనపడలేదు, అందుకనే దేవదూతలను పంపించి సింహాల నోళ్లను మూశాడు. వెంటనే దేవుని పిల్లలారా, వెంటనే రాజు ఆజ్ఞించాడు. ఆ మనిషిని పైకి లాగారు. ఆయన మీద అనవసరంగా నిందేసినటువంటి ఆ మనుషుల్ని తిరిగి సింహాల బోన్లో పడేశారు. వాళ్ళు నేలను తాకక మునిపే ఆ సింహాలంట పట్టి కొరికి ఎముకల సహాయంతో నుజ్జు చేసి తినేసినాయి అంట. అంటే ఇటువంటి వ్యక్తి దానియేలు కదా. దానియేలు విషయంలో దేవుడు నేను దానియేలు దేవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడా? ఏం బయలుదేరింది అక్కడ? యేసు యెహోవా నామమున ప్రార్థన చేయకూడదు అనేటటువంటి ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు ఏం చేశాడు? ఆగాడా? కరోనా వచ్చింది, ప్రార్థనకు పోకూడదు, మీరు ఊరు బాలా ప్రార్థన ఇంట్లోనే ఉన్నారు. సరే, నేను ఏమంటానంటే దేవుని పిల్లలారా, గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ కూడా మనం పాటించాలి. కానీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నారా? స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ప్రార్థన చేసుకున్నారా 4 రోజులు? మరి హల్లెలూయా. అంటే మనమే గనక నీతిమంతులమైతే మన తర్వాత వచ్చేటటువంటి తరం వాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకుంటేనే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు దానియేలును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన జీవితాన్ని బట్టి మనకు ఆశీర్వాదం రాదా? ఆయన ఆజ్ఞను బట్టి ఆయన నడిచినట్లు మనం నడిస్తే మనకు దీవెన రాదా? వచ్చింది. అందుకని అబ్రహాము విషయంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడంట నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకోవడానికి సిగ్గుపడడంట. మరి నీ పేరు పెట్టి నేను ఫలానా దేవుణ్ణి అని చెప్పుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడు నిన్ను బట్టి దేవుడు సిగ్గుపడతాడా? లేదా నీ పేరుని బట్టి ఇదిగో నేను ఫలానా అనే దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సంతోషపడతాడా? నేను అంటాను దేవుని పిల్లలారా, మనుషులంట పై రూపాన్ని చూస్తారంట, దేవుడేమో దేవుడు ఎవరిని చూస్తాడంటమ్మా? అంతరంగాన్ని చూస్తాడంట. మనుషులేమో పైకి బాగున్నారనుకో, ఆహా కోటు సూటు బూట్ వేసుకొని కారు వేసుకొని వస్తే బా ఈ పాస్టర్ గారు వస్తాడు ఇవాళ, ఈ కోట పోవాల్సిందే ఇవాళ. లాజర్ గారు కూటం పెట్టండి మొన్న మధ్య, పేరేం పేరయ్యా? జక్రయ్య గారు అనుకుంటా. ఆయన మనిషి చూడటానికి ఎట్లుంటాడంటే మనలాగే ఉంటాడు, పల్లెటూరు మనిషి. అలా వాక్యం చెప్పటం మొదలు పెడితే దేవుని పిల్లలారా ఎంత శ్రేష్టమైనటువంటి సంగతులు అని చెప్పాడు ఆయన. కోటు సూటు కారులో వస్తే ఆహా ఇక ఓకే. మనం ఏం చూస్తామంటే పై రూపాన్ని చూస్తాం. ఏం చూస్తాం మనం? మన వాక్యం వినాలంటే మనిషి శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, వాళ్ళకి చర్చి 4-5 అంతస్తులు ఉండాలి, ఏసీ ఉండాలి. దేవుడు పై రూపాన్ని చూడు, పై వేషాన్ని చూడు. మొన్న మధ్య ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అయ్యా మీరు వాక్యం చెబుతున్నారు కదా, యూట్యూబ్లో వాక్యం చెబుతా ఉంటాను అప్పుడప్పుడు. వాక్యం చెబుతున్నారు కదా, ఏదైనా ఒక కోట్ ఉంటే వేసుకొని చెప్పరాదండి, మరి చొక్కాల మీద అంటే బాగలేదు అన్నాడు. నేనన్నాను, అయ్యా మీరు వాక్యం వింటున్నారా లేదా నన్ను చూస్తున్నారా అని. వాక్యం వినే వాళ్ళు నిన్ను కూడా చూస్తారుగా పాస్టర్ గారు. అలాంటి వాళ్ళు నన్ను చూడకపోయినా పర్వాలేదయ్యా, దేవుడు నాలో ఉండి పలికించే మాటలు వింటే చాలు. స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రారంభంలో మీకు చెప్పా, నేను తెలుసా మీకు ఎవరని? నేను నా పేరేం పేరు? పోస్ట్ మ్యాన్ అంతే. నా పేరుతో కానీ నా ఊరితో కానీ మీకు సంబంధం లేదు. మీరు నన్ను చూడొద్దు, నాలో ఉండి మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలను మీరు గ్రహించండి. దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి నీ దేవుణ్ణి అనిపించుకోవడానికి సిగ్గుపడతాడా లేదా సంతోషపడతాడా? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నిన్ను బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా, లేకపోతే పనికి మాలినటువంటి దాసుడా? పూర్వము నుండి పాపులకు, అజ్ఞానులకు, అవిశ్వాసులకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గోతిలోనికి పో, నరక కోపంలోనికి పో అని అంటాడా? ఆలోచించుకోవాలి మనం. ఇప్పటి వరకు మన కొన్ని ప్రశ్నలు వినుంటాం. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యానికి పోతావా అనే మాట వినుంటాం. ఇప్పటి నుంచి మీకు కావాల్సింది ఆ మాట కాదు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే నన్ను బట్టి సంతోషిస్తాడా, సంతోషించడా? నా దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతాడా, సిగ్గుపడడా?
ఎన్నాళ్ళ బట్టి భక్తి చేస్తున్నావు? ఎన్నాళ్ళ బట్టి దేవుని ప్రార్థనకు వెళ్తున్నావు? నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు బాప్తిసం తీసుకొని ప్రార్థనకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి రోజులంత లేదు నా వయసు. ఇప్పుడు నా వయసు అంత లేదు, కానీ ఇప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లుగా నీ విశ్వాసపు జీవితం లేస్య మాత్రమైనా పెరగలేదు. వాక్యం చెబుతుంది, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వాళ్ళంట. వాక్యంలో ఒక మాట ఉంటుంది, వృద్ధ స్త్రీలంట ముసలమ్మ ముచ్చట్లు పెట్టకూడదంట. ముసలమ్మ ముచ్చట్లు అరుగుల మీద కూర్చొని అత్తల గోడలకు స్విచ్చులు పెట్టేవాళ్ళు, తండ్రి కొడుకులకు స్విచ్చులు పెట్టేవాళ్ళు, భార్య భర్తల మధ్య నిప్పేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారు. మరి ముసలోళ్ళు ఏం చేయాలంట? ఈ ముసలమ్మ ముచ్చట్లను మానేసి నూతనంగా వివాహం జరిగినటువంటి స్త్రీల దగ్గరకు వెళ్ళి, అమ్మా మీరు ఇంటి దగ్గర నుండి జాగ్రత్తగా పని చేసుకోవాలి, మీ భర్తలను ప్రేమించాలి, మీ పిల్లలను జాగ్రత్తగా పోషించుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, ఒకవేళ పనికి మళ్ళడేమో నువ్వు జాగ్రత్త చేసుకోవాలమ్మా కుటుంబాన్ని అని చెప్పాలంట వృద్ధ స్త్రీలు. వాక్యం ఏం చెబుతుంది? స్త్రీగా నీ బాధ్యత ఏంది అంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలంటే ఈ రీతిగా మైకు పట్టుకొని వాక్యం చెప్పమని కాదు. సభలో కూర్చొని 1,00,000 మందిని ఎదురు పెట్టుకొని సభ మీద LED టీవీ పెట్టుకొని మాట్లాడమని కాదు. నీకు చేతనైనంత మట్టుకు నీ పరిధిలో నీ స్థాయిలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వారికి బోధించడం కూడా ఒక బోధకుని యొక్క లక్షణమే. స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని పిల్లలారా, దేవుడు మోషేకి మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎవరవయ్యా అని అడుగుతుంటే ఆయన ఏం చెబుతున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెబుతున్నాడు. అంతకన్నా ముందు అబ్రహాం కన్నా ముందు ఎవరు లేరా? పోనీ యాకోబు తర్వాత ఇంకెవరు లేరా? మరి 7 పేర్లు ఎందుకు చెబుతున్నాడంటే వాళ్ళ పేర్లను చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలా. యాకోబు దొంగోడా కదా, యాకోబు మోసగాడా కదా, మరి యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నాడు ఆయన? మార్చబడినటువంటి జీవితాన్ని మనం గ్రహించాలి. కొంతమంది ఉంటారు, ఎవరైనా వచ్చి 4 మాటలు చెప్పమ్మా మీరు ప్రార్థనకు రానమ్మంటే సరేనయ్యా అంటారు. వాడు పోయాక అంటారు, అమ్మ వీడు నిన్నగాక మొన్న నాకు చెబుతుండే రాకి వీడు పుట్టక ముందు నుంచి పోతా నా ప్రార్థనకు. నేను ప్రార్థనకు పోయేట వీడికి పుట్టకలేవు, ఇలా నాన్నకే పుట్టకలు లేవు, వీడు వచ్చి నాకు వాక్యం చెబుతుండు అని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఏ ఆత్మ అంటే సైతానాత్మ. ఏ ఆత్మ? సైతానాత్మ. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఇదే. అందుకని మనం ఏం చేయాలంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ దేవుడు అని చెప్పుకోవడానికి నిన్ను బట్టి సిగ్గుపడకూడదు. ఆయన మనలను బట్టి ఎప్పుడైతే దేవుడు సిగ్గుపడకుండా ఉంటాడో మన పేరు చెప్పినప్పుడు అప్పుడు మనం నీతిమంతులు. అబ్రహాముని గురించి దేవుడు ఏమైనా సిగ్గుపడుతున్నాడా? నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. బైబిల్ మొత్తం మనం ఎక్కడ ఎతికినా సరే యెహోవా అనే పేరు లేని ప్రతి స్థలములో ఆయనకి ఏ పేరు పెట్టబడిందంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పేరు పెట్టబడింది. మరి నీ పేరు ఎప్పుడు పెట్టబడింది? నేను పలానా స్త్రీ దేవుణ్ణి, ఆమె గొలుతుని చూసావు ఆ దేవుణ్ణి. కొంతమంది చూడండి, అన్నిల్లో రక్షించబడిన వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటారు. ఉదాహరణకి వెంకాయమ్మ అనే ఆమె ప్రార్థనకు పోతుంది అనుకో, వాళ్ళు మాట్లాడుకుంటారు, వెంకాయమ్మ కొలిసే దేవుడు మంచివాడు అంటమ్మాయి, వెంకయ్య కొలిసే దేవుడు మంచివాడు అంటమ్మాయి అంటే వాళ్ళకి మంచివాడని అటు అర్థమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. ఆ మనిషి యొక్క ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే. రేపటి తరంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరికైనా ఆశీర్వాదం వచ్చిద్దా? నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి ఎవరికైనా ఆశీర్వాదం వచ్చిద్దా? దేవుని పిల్లలారా, ఇదేనా చనిపోయినటువంటి మన తల్లిదండ్రులను బట్టి మనకు ఆశీర్వాదం రాదేమో. చనిపోయిన మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటే మన తరంలో ఎవరికి ఆశీర్వాదం రాదేమో. వాళ్ళు భక్తి లేదు, వాళ్ళకి ప్రభు గురించి తెలియదు, వాళ్ళకి పరిపూర్ణత లేదు, వాళ్ళకి ఇంత వాక్యం వాళ్ళు వివరంగా వినలేదు. కానీ ఇప్పుడు నువ్వు వింటున్నావు. నీ తర్వాత తరం నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ ప్రవర్తన వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ మాట తీరు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. వినండి దేవుని పిల్లలారా, తాత ముత్తాతలు మాటలు చెప్పుకొని బ్రతికేటటువంటి రోజులు కాదు ఇవి.
మా తాత అలాంటోడు, మా అయ్య అలాంటోడు, మా పెదనాన్న ఎలాంటోడు, మా బాబాయ్ ఎలాంటోడు, ఈ మాటలు కాదు. ఇప్పుడు మనం చెప్పాల్సింది నా దేవుడు ఎలాంటోడు అనే మాటలు చెప్పాలి మనం. మన తాతను బట్టి దేవుని పిల్లలారా మనకేం కలిగిద్ది? మన తండ్రిని బట్టి మనకేం కలిగిద్ది? వాక్యం చెబుతుంది, నీ పాపాన్ని బట్టి నీకు శిక్ష. నీ తండ్రి పాపాన్ని బట్టి నీకు శిక్ష రాదు. లేదంటే నీ తండ్రి ప్రార్థనను బట్టి నువ్వు దీవించబడో. ఇదిగో నీ ప్రవర్తన నీ ముందుంది. ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వానినే నేను శిక్షిస్తానంటాడు. ఎవడైతే నా ముందు మోకరించి ప్రార్థన చేస్తాడో వానినే దృష్టిస్తాను. చాలా మంది ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. చాలా మంది ఏదైనా అవసరం వచ్చిందంటే, పాస్టర్ గారు రోగం వచ్చింది ప్రార్థన చేయండి అండి. అమ్మగారు పాస్టర్ గారు అంటే ప్రార్థన కఠిన పోతుడు, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావుగా, ఏ పని పాట లేకుండా మా ఇంటికి రా ప్రార్థన చేద్దు. కానీ లేకపోతే ఇదిగో రోగం వచ్చింది కానీ పాస్టర్ గారిని మీరు ప్రార్థన చేయించుకుందాం. నేను అంటాను, పాస్టర్ గారు ఏమన్నా అవతార పురుషుడా? ఆకాశం నుంచి ఊడిపడ్డా? చెప్పండి. నేను పాస్టర్ గారినే కదా, నా గురించే నేను చెప్పుకుంటా. నేను ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డానా? నీకులాగే నేను కూడా తల్లి గర్భంలోంచే కదా పుట్టింది. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నేను పాస్టర్ గారి ప్రార్థన మాత్రం వింటానని చెబుతుంటా. ప్రభు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మీద ఆనుకొనునో అని ప్రతి మనిషిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినాన ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారని ప్రార్థన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనా మరణ పడకల మీద రోగి అయి ఉంటే అప్పుడు సంఘపు పెద్దలను పిలిపించాలి, అప్పుడు పాస్టర్ గారిని పిలిపించాలి. ఒరే నాయన, ఇదేనా చిన్న కడుపులు నొప్పి వచ్చినా పిలువు పాస్టర్ గారిని. మరి నీ విశ్వాసం ఏమైపోయింది? నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు ప్రార్థనకు వచ్చి? పాస్టర్ గారు రావాలి, మా బాధ్యత అది, మేము వస్తాం. కానీ అంతకన్నా ముందు నీ భక్తి ఏది? నువ్వు ఏమి నేర్చుకున్నావు ప్రార్థనకు పోయి? నీతిమంతులు ఎలా అవుతుంది? మరి మనం ప్రార్థనే సరిగ్గా చేయటం రాకపోతే, విశ్వాసమే సరిగ్గా లేకపోతే, ఈ దినాన నువ్వు ఉన్నటువంటి స్థాయికి ఓ 10 మందిని చర్చికి నడిపించాలా. నీ విశ్వాసాన్ని బట్టి 10 మందిని ప్రార్థనగా తీసుకురావాలా. నీ విశ్వాసాన్ని బట్టి 10 మంది ఇల్లు తిరిగి నువ్వు ప్రార్థన చేసేవాడిని ప్రభువులో నిలబెట్టాలా. ప్రార్థనకు రావటానికి నీకే కష్టమైంది. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలు ఎలా అవుతావు? నీతిమంతుడు ఎలా అవుతావు? నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే. మరి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరు ఆశీర్వదించబడతారు? ఇక ఎల్లప్పుడూ పూర్వం జరిగినటువంటి సంగతులేనా? మనల్ని గురించి ఎవరో మాట్లాడొద్దా? మనకంటూ ఒక ప్రత్యేకత ఉండొద్దా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. పరిశుద్ధుల ప్రార్థన దేవునికి ఇష్టం. పరిశుద్ధుల ప్రార్థన సమాధానం తీసుకొచ్చిద్ది. నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన కలిగినదై మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని యాకోబు పత్రికలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రార్థన అంట? నీతిమంతుల ప్రార్థన. ఎవరి ప్రార్థన? నీతిమంతుల విజ్ఞాపన, నీతిమంతుల ప్రార్థన. పాస్టర్ల ప్రార్థన రాయబడిందా? సంఘ పెద్దల ప్రార్థన రాయబడిందా? జ్ఞానం ఎరిగిన వాళ్ళ ప్రార్థన రాయబడిందా? లేదంటే నీతిమంతుల ప్రార్థన రాయబడిందా? మరి నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల విజ్ఞాపన బలమైనదైతే, నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నీ ప్రార్థనలో ఉన్నటువంటి బలం ఏమైపోయింది? నేను ఒక పోస్ట్ మ్యాన్ అండి. నేను మాస్టర్ని కాదు, మిమ్మల్ని క్లాస్ బెగట్లేదు. నేను ఒక పోస్ట్ మ్యాన్. దేవుడు మీ దగ్గరకు ఒక వార్త పంపించాడు. అది మీకు తెలియజేస్తున్నా. నేను నా మీద కోపడొద్దు మీరు, నన్ను అసహించుకోవద్దు మీరు, లేదంటే నన్ను పొగడొద్దు మీరు, లేదా నా గురించి మాట్లాడుకోవద్దు. నా ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మాత్రమే యోచన చేయండి మీరు. నీ ప్రార్థన ఏది? నీ విజ్ఞాపన ఏది? నీ నీతి ఏది? నీ పరిశుద్ధత ఏది? నీ క్రమం ఏది? నువ్వు రాబోయే తరానికి ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నావు? కోడల్ని హింసించే విషయంలో మాదిరికరంగా ఉన్నావా? అత్తని సాధించే విషయంలో మాదిరికరంగా ఉన్నావా? లేదంటే కేజీల పత్తి తీసే విషయంలో మాదిరికరంగా ఉన్నావా? లేదంటే ప్రార్థన విషయంలో మాదిరికరంగా ఉన్నావా? పెట్రోల్ బంకులు తెలుసండి మీకు? తెలుసా పెట్రోల్ బంకులు? పెట్రోల్ బంక్ దగ్గరికి మనం వెళ్తే ఒక రోజులో దాని సంపాదన వేలల్లో లక్షల్లో ఉండిద్దండి. ఒక పెట్రోల్ బంక్ యజమానుడు ఆదివారం వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ సీలేసి ప్రార్థనకి వెళ్తాడంట. సంగతి తెలుసా మీకు? ఇంకో మాట చెప్తాను. మీరు మీ మీదకి బాధ్యత కింద వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, లేదంటే ఇప్పటి నుండి మరణించేంత వరకు, ఇదిగో నేను 10 సంవత్సరాలు ఖాళీగా ఇంటికాడ కూర్చొని తింటానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనుదినం మనం ప్రార్థన చేసుకోవాలి కదా. ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు పోవటం వల్ల
మన జీవితంలో తీరే అప్పులు ఎన్ని చెప్పండి? ఆదివారం ప్రార్థనకు పోకుండా పనికి పోవటం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం అంటే ఆ రోజు మనం ప్రార్థనకు పోవటం ద్వారా ఎన్ని రోజులు కూర్చొని తింటాం చెప్పండి? బ్రతికినంత కాలం పని చేసుకోవాలండి మనం. మన జీవితమే అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు మానే. అందుకని ఆదివారాలు ప్రార్థన మానేయొద్దు మీరు. వాక్యంలో రాయబడింది 7వ సంవత్సరం అంట భూమికి విశ్రాంతినివ్వాలంట. ఆ దినాన ఏ పంట కూడా వేయకూడదంట. అయితే ఈ ఒక్క మాట వినండి. మరి 7వ సంవత్సరం మా జీవితం ఏం కావాలి, మా బ్రతుకులు ఏం కావాలయ్యా అని అంటే ప్రభు చెబుతున్నాడు, 6వ సంవత్సరాన 3 సంవత్సరాలకి సరిపోయే పంట నేను ఇస్తా. 7వ సంవత్సరం ఖాళీగా ఉన్నటువంటి ఆ సంవత్సరానికి, 8వ సంవత్సరంలో పంట వేసి మీ చేతికి వచ్చేంత వరకు తినడానికి, ఆ సంవత్సరం సరిగా పంట పండకపోతే 9వ సంవత్సరం పంట వేసే సమయం దాకా అవసరమైనటువంటి ఆహారాన్ని 6వ సంవత్సరంలోనే నేను మీకు ఇస్తానంటున్నాడు. ఈ మాట ఎంతమందికి తెలుసు? స్తోత్రం కలుగును గాక. ఏమన్నా చెప్తే కానుకల గురించి చెబుతుండే మా పాస్టర్ గారు, రేపు ఆ సంఘానికి బాగుంది, నేను దశం భాగాలు అడుగుతుండే బాగుంది. సరే, అది మీ పర్సనల్, మీ సేవకులు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను వినండి. మీరు ఆదివారం ప్రార్థన పని మానేసి ప్రార్థనకు పోవడం చేత ఒకటి శనివారం అన్నా మీకు మేలు జరిగింది. లేదంటే ఆ ఆదివారం తర్వాత సోమవారం నుండి శనివారం వరకు జరిగేటటువంటి ఈ వారం రోజుల్లో ఒక్క రోజైనా మీరు కోల్పోయినటువంటి ఆశీర్వాదం అంటే ఆ కూలిని తిరిగి పొందుకుంటారు. ఇది ఎవరికి సాధ్యమో తెలుసా? విశ్వాసులకు మాత్రమే సాధ్యం. బైబిల్లో పిల్లలు లేకుండా చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది ముసలిలే చచ్చిపోయారు. చాలా మందికి ముసలి వయసులో పిల్లలు కలగల. దాదాపుగా 100 సంవత్సరాల వయసులో బైబిల్లో ఇద్దరికి పిల్లలు కలిగారు. ఒకటి అబ్రహాము శారాలు, రెండవది జకరియా ఎలిజబెత్. వీళ్ళిద్దరికే. మరి చాలా మంది లేరా? వాళ్ళకి ఎందుకు వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి కలగలేదు. అదే రీతిగా నువ్వు విశ్వసించి ఆదివారం ప్రార్థన మానేయకుండా నీతిమంతురాలివై ప్రార్థనలో ఉండు. సోమవారం మొదలుకొని శనివారం లోపల ఏదో ఒక పూట ఆదివారం నీకున్నటువంటి అవసరాలను తీర్చడానికి, లేదంటే ఆదివారం నువ్వు కోల్పోయినటువంటి కూలినివ్వడానికి నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు సమర్థుడు. అప్పుడు నీ గురించి చెప్పుకుంటారు. పలానా ఆమె ఉందంటే ఆదివారం వచ్చిందంటే పనికి రాదురా. పలానా ఆయన ఉన్నాడు ఆదివారం వచ్చాడంటే పనికి రాడు. వాళ్ళరా ప్రార్థనా పరులంటే, వాళ్ళరా నీతిమంతులంటే తినటానికి తిండి లేకపోయినా ప్రార్థనకు పోతారు తప్ప ఇంటికాడ ఉండరు. ఈ ప్రవర్తన, ఈ నీతి సాక్ష్యం నీకు గనక ఉందనుకో, నిన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించబడతారు. నీ మార్గంలో వాళ్ళు నడుస్తారు. వాళ్ళు కూడా ఈ దీవెనలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మీరు చెప్పమన్నటువంటి వార్త, ఇదిగో నా తండ్రి, ఈ వేల్పూర్ ప్రాంతంలో ఇదిగో ఈ స్థలములో కూర్చున్న వారికి మరి చెప్పే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా. మరి ఈ మాటలు ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాయో, ఎంతమందిని బలపరిచాయో నీ కృపను బట్టి నీ కార్యాన్ని మీరు జరిపించి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని అయ్యా. మరొకసారి మేమందరం నీ రాకడ ఆలస్యం అయితే కలుసుకున్నప్పుడు ఇదిగో నా తండ్రి, ఈ మాటలను బట్టి వీళ్ళు దీవెన పొందినటువంటి కృపను ప్రభు నేను కన్నులారా చూసినట్లుగా నాకు సహాయము దయచేయమని, వాక్యానుసారమైనటువంటి జీవితాలను చెప్పిన నాకును విన్నటువంటి నీ పిల్లలకును అనుగ్రహించి ఇదిగో నా తండ్రి అయ్యా ప్రభు, యజమానులను కోల్పోయి ఉన్నటువంటి ఈ కుటుంబానికి నీ ఆదరణ, నీ మేలు, నీ సమాధానము దయచేసి నీ కృపలో భద్రపరచమని, జరగనై ఉన్న ప్రతి కార్యక్రమమును నీకు మహిమకరంగా జరిపించమని, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రానై ఉన్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ప్రార్థనను సమర్పించి అడిగిన ప్రతి దానిని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అమ్మ వందనాలు.